ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదింపడుదురుగాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మన అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచుతూ ఆనంద ఆశీర్వాదాల చేత నింపుతూ ముందుకు నడిపించినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికే గొప్ప మహిమ కలుగును గాక. మరొకసారి మంచిది ప్రియులారా, చాలా సంతోషం. వాక్యం అవుతూ ఉండగా ఎవరు కూడా ఫోన్లు చేయకండి దయచేసి. చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మరి నేను కూడా నా వాక్యాన్ని చూసుకోవాలి కదా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో నాకే తెలియదు. ఆ మాటలు మరలా నేను వినుకుంటూ దేవుడిని స్తుతిస్తూ ఉంటాను కదా, అందుకని ఆ మూమెంట్లో ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు. అయిపోయిన తర్వాత చెయ్యండి, లేదంటే నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఎప్పుడు చేసినా సరే నేను రిసీవ్ చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, మన యేసన్న గారి పాట పాడి దేవుని స్తుతించుకుందాం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ప్రియులారా, రండి, దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతుగా ఒక మాట చెప్పనివ్వండి నా అనుభవంలో నుండి. ప్రియులారా, ఇక్కడ ప్రపంచ సత్యవేద గ్రంథం, ఈ సత్యవేద గ్రంథం మొత్తం ప్రపంచం అంతా కూడా ఛాలెంజ్పూర్వకంగా మనిషిని పోషింపు చేస్తుంది, జీవింపు చేస్తుంది, కష్ట నష్టాల్లో ఆదుకుంటూ ఉంది, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించట్లో ఈ గ్రంథమే ప్రధానమైనటువంటి కారణం. ప్రియులారా, ఈ గ్రంథంలో ఒక వాక్యం చెప్తుంది. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వాక్యం చూసుకున్నట్లయితే, జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు అని చెప్పేసి హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అంటే దేవుడు అన్న మాటలు ఇవన్నీ కూడాను నిజంగానే కదా. ఈ రోజున మనుషులు ఎందుకు పరిగెడుతున్నారో, ఎందుకు జీవిస్తున్నారో, ఎందుకు కష్టపడుతున్నారో, ఎందుకు ప్రయాసపడుతున్నారు, తెల్లారి నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల వరకు కూడాను తెలియనటువంటి పరిస్థితి. అది చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంట, అగ్నిపాలవుతారంట. ఎందుకనిసి అంటే చనిపోయిన తర్వాత తనకి జీవాత్మనిచ్చినటువంటి ఆ పరమాత్ముడు ఎవరో తెలుసుకొనకుండా జీవించారు కాబట్టి అదే మహాపాపం. ఆ పాపమే అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ అగ్నిగుండం ఎవరి కోసం సిద్ధపరచబడిందో అది మీకు ఆల్రెడీ చెప్పబడింది. పడిపోయినటువంటి దేవదూతలు, అంటే ఆయనకు పరిచర్య చేసినటువంటి దేవదూతలు తప్పుడు తలంపుల ద్వారా ఆయనకు విరోధమై భూమి మీద పడిపోయి నరకానికి పాత్రులయ్యారు. దేవుడు కోపంతో సృష్టించినటువంటి నరక అగ్నిగుండానికి వారికి శిక్ష విధింపబడింది. వారి కోసమే అగ్నిగుండం అన్నది. అందుకని ఈ తండ్రి ఎవరో, ఈ సృష్టికర్త ఎవరో, తనకి ఇచ్చినటువంటి ఆత్మదేవుడు ఎవరో తెలియకుండా జీవిస్తూ, పనిచేస్తూ, ప్రయాసపడుతూ, చెమట కారుస్తూ, ఇబ్బందులు పడుతూ, తన గమ్యం మీద తెలియకుండా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నరకానికి చేరుకుంటారన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తండ్రిని తెలుసుకుంటారో, ఎవరైతే తండ్రి మాట మీద, ఎవరైతే తనకిచ్చినటువంటి ఆత్మదేవుని యొక్క సృష్టికర్తని తెలుసుకుంటారో, ఆ మాట ప్రకారం నడుచుకుంటారో, వారికి మాత్రమే అగ్నిగుండ తప్పించబడి పాప క్షమాపణ జరిగి మోక్షానికి చేర్చబడతారు. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం, అది ప్రియులారా. కాబట్టి అడిగితే ఖచ్చితంగా దర్శిస్తాడు, క్షమిస్తాడు. నీ పాపాలు క్షమించబడకుండా, నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోకుండా నువ్వు నరకం నుండి తప్పించబడి మోక్షానికి చేరుకోవటం సర్వ అబద్ధం. దేవునికి స్తోత్రం కలగాక. దేవుడు ఈ మాటలని విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయనుగాక. నీ ఆత్మీయ నేత్రాలు తెరుచునుగాక, నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. తన సత్యాన్ని తనకు తానుగా ప్రత్యక్షపరచుకొని తన యొక్క మరి బిడ్డగా నిన్ను చేసుకొనుగాక, నీ సొంత రక్షకునిగా ఆయన్ని నువ్వు చేసుకొందుగాక. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం, దీవెన నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి కలుగునుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చాలా సంతోషం. మరి రండి. గత వారం అయితే యేసుక్రీస్తు దేవుడని ఎక్కడైనా బైబిల్లో రాయబడి ఉందా చూపించండి అన్నటువంటిది అపవాదిగాడు మనుషుల ద్వారా మరో మనిషికి డౌట్ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని చింతించకండి, మిగిలిపడకండి, బెంగపడకండి. అపవాది అలాగన్నప్పటికీ కూడాను ఆడు మనుషుల యొక్క హృదయాన్ని ఆవరించుకుంటాడు. ఆ హృదయాన్ని ఆవరించుకున్నటువంటి ఆ మనుషులే ఇతర మనుషుల్ని క్షీణింప చేస్తాయన్నమాట. అంటే ఈ కార్యాలన్నీ కూడా జరిగించేది దురాత్మ శక్తులు అనమాట. ఈ శక్తులే అవతల వారికి అవిశ్వాసాన్ని, అవిధేయతను, అనాలోచన, ఆందోళన, అనారోగ్యం, అవిధేయత, అన్నీ కూడా జరిగించేటువంటి పరిస్థితి. కాబట్టి ఏమాత్రం కూడా ఇక్కడ ఎందుకని అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అందుకనే ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయము 1-2 చూసుకున్నట్లయితే, గతసారి నేను చెప్పాను కానీ మొట్టమొదటి తాలూకు వాక్యాన్ని మాత్రమే ఉంచడం జరిగింది ఎడిటర్ గారు. రెండో వాక్యం అన్నది కట్ చేశారు. అందుకని అది మీకు సస్పెన్స్ అయిపోయింది. అది ఓకే, అది నేను చదువుతాను చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వాక్యాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడ్డాడు అంటే ఒక్క మనిషిగానే కనిపించాడు. ఆయన ఒక్కడే. యెహోవా అతనికి కనబడెను. యెహోవాలు కాదు, యెహోవా అతనికి కనబడెను. రెండో వచనంకి వచ్చేసరికి చూడండి ఒకసారి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు ఎప్పుడైతే కన్నులెత్తి చూశాడో 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆదికాండం 3వ అధ్యాయం 22లో ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడాయను. అంటే వాళ్ళ 3తో ఈ మనిషిని కూడా సమానంగా చేసుకున్నారు. మనలో అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నేను చెప్పాను కదా లాస్ట్ టైం మకారము కలిస్తే ఓంకారం అని. కాబట్టి ఈ 3 కలిపి ఒకే మనిషిగా ఉంటారు. అందుకని కుమారుడు ఎక్కడుంటే తండ్రి అక్కడే ఉంటాడు. ఈ తండ్రి కుమారుడు ఎక్కడుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉంటాడు అన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీదకి వచ్చినటువంటిది ఈ తండ్రే కుమారునిగా, తండ్రికి మారుగా ఆయన రావడం జరిగింది. తండ్రి కుమారునిగా, తండ్రికి కుమారునిగా. కుమారుడు అంటే ఆ శరీరమే, ఆ వాక్యమే. 1:14 యోహానులో ఏమంటాడు అక్కడ? ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించుచుండెను, లేకపోతే నివసించాను అని వస్తుంది. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు దేవుడు అని చెప్పేసి ప్రత్యేకంగా పిలవనవసరం లేదు. కానీ ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు ఇవన్నీ చాలు. ఆయన ప్రభావం అన్నది ఇంతంత కాదు, భూమి అంతా కూడా ఆవరించబడింది. కాబట్టి ఈ రోజున మరి 800 కోట్ల మంది దాదాపు మరి ప్రపంచ జనాభా ఉంటుండగాను 500 మంది కోట్లకు పైగా అతన్ని అంగీకరించి అతని పాదాల మీద సాగిలపడి తండ్రి నన్ను క్షమించు, నువ్వే నా దేవుడివి అనేటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారు కొల్లలుగా ఉన్నారు ప్రియులారా. మరి అతని యందు ఏ శక్తి లేకపోతే, అతని యందు దైవత్వం లేకపోతే అతన్ని అంగీకరించడానికి, అతను అప్రోచ్ అవ్వడానికి, అతను ఇష్టపడడానికి ఏమైనా వెర్రివాళ్ళ? కాదు కదా. మనిషి అన్నటువంటి ఆసజీవి కాబట్టి ఏ లాభం లేకుండా దేన్ని కూడా పొందుకోలేడు, ఏ పని కూడా చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అట్టి విధంగానే ఈయన దేవుడు అనటానికి ఇంతకు మించింది కావాల్సింది ఏముంది చెప్పండి? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచినాడు ఎవరు లేరు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను పురుషుని యొక్క శరీరం తాకుండా ఒక కన్యక అయినటువంటి, యవనస్తురాలైనటువంటి ఒక స్త్రీకి మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించడం జరిగింది. ప్రియులారు, ఎందుకంటే కావాల్సింది ఏముంది? అందుకని ఆయన కోసం మరి ఇతిహాసాలు, ఉపనిషత్తులు, మరి వేదాలు, పురాణాలు అన్నీ కూడా అందులో రాయబడి ఉందన్నమాట. అతని కోసం రాయబడి ఉంది.
అతని కోసం రాయబడినట్టు ఏ ఇతిహాస, ఏ పురాణాలు, ఏ దేవుడి గురించి కూడా, ఏ యొక్క దేవత గురించి కూడా రాయలేదు. అందుకని దేవుడు ఒక్కడే, ఏకీభవ భగవాన్ జాయతే, భగవంతుడు అన్నటువంటి వాడు ఒక్కడే, ఏకనామకరణ భగవాన్ జాయతే, ఒకే ఒక నామం కలిగి ఉంటాడు దేవుడు అన్నటువంటి వాడికి ఒక నామం మాత్రమే ఉంటుంది అని. దేవతలు అన్నటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు ఈ భూమి మీద, దేవుడు అన్నవాడు ఒక్కడే అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే ప్రియులరా, ఎప్పుడైనా సరే ఇక్కడ మారుమనసు పొందుకున్నటువంటి వారు, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా వాక్యంతో పాటు ఆత్మదేవుడు పనిచేయాలి, ఆత్మతో పాటు వాక్యం పనిచేయాలి. ఈ రెండు కూడా పనిచేసినప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి వాక్యాన్ని ఉపయోగించి, వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే బోధిస్తే, పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తే, ఆత్మదేవుడికి సేవకుడైనప్పటికీ, ఏదో పాస్టర్ గారు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ కూడాను, అతడు అపోస్తులు కావచ్చు, లేదంటే సువార్తికుడు కావచ్చు, లేదంటే ప్రవచనాత్మకమైనటువంటి ప్రవక్త కావచ్చు, లేదంటే బోధకుడు కావచ్చు, ప్రేచర్ కావచ్చు, టీచర్, ఎవరైనా సరే ఫస్ట్ ఆత్మదేవుడికి ప్రయారిటీ ఇచ్చేటప్పుడు, ఆత్మదేవుడే వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు అప్పుడు ప్రభావం అన్నది మనుషుల మీదకి వెళ్తుంది. ఆ సంఘం అంతా కూడా బలపరచబడుతుంది. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఏ సమయానికి ఏది ఉపయోగించాలి అన్నది ఆత్మదేవుడు, అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆత్మీయ ప్రభావం అన్నది ఆ యొక్క ప్రజల్లోకి, లేదంటే ఆ యొక్క సంఘం మీదకి ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్ సంఘం అంతా కూడాను స్తుతించడం మొదలు పెడతారు, ఘనపరచడం మొదలు పెడతారు, వారి జీవితాలు వికసించడం మొదలు పెడతాయి, వారి జీవితాలు ఫలించడం మొదలు పెడతాయి. ఆవిడ పచ్చగా ఉన్నటువంటి చేలు వలె, పంట వలె, పైరు వలె వారి యొక్క భవిష్యత్తులు అలాగా ప్రకాశిస్తాయి, ఫలిస్తాయి. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు పరిచర్య మనకు చెయ్యాలి, చేస్తే యేసుక్రీస్తు పరిచర్య. అందుకని యేసుక్రీస్తు కూడా 100% కూడా బయట స్వరూపం అంతా కూడా మనిషే, కానీ ఆంతరంగికమైనటువంటి శక్తి ఉందే, లోపల ఉన్నాడే, దాగి ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ అంటారు, లోపల ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అతనికి ప్రయారిటీ ఇస్తుండేవాడు, కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాడు. చూడండి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 32వ వాక్యం చూడండి. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ప్రభు ఏం చేసేవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా దెయ్యాలను వెళ్ళగొడుతుండేవాడు, భయంకర వ్యాధులు బాగు చేస్తుండేవాడు, జబ్బులు బాగు చేస్తుండేవాడు, రోగాలు బాగు చేస్తుండేవాడు, రకరకాలైనటువంటి అవన్నిటి కూడా చేసిన తర్వాత, విడుదల ఇచ్చిన తర్వాత, స్వస్థత ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసేవాడు అంటే చివరికి ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ఏదైనా సరే ప్రీచింగ్ చేసేటప్పుడు, ఏదైనా సరే టీచింగ్ చేసేటప్పుడు, ఏవైనా సరే అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేటప్పుడు, ఎవరికైనా స్వస్థతని ఇవ్వడానికి మనం వెళ్ళేటప్పుడు ఆ పనంతా ముగించిన తర్వాత మరలా ఏం చేయాలి? మరలా తండ్రి దగ్గర కూర్చోవాలి, మొత్తం అంతా కూడా లోడ్ అవ్వాలి, ట్యాంక్ అంతా నింపుకోవాలి, ఈ నీళ్లు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పొలం మీద వేయాలి, లేదంటే దాహార్తిని తీర్చాలి. ఎండిపోయినటువంటి పొలాలకి నీళ్లు ఇచ్చినట్లయితే అవి మరలా చిగురిస్తాయి. ఓకే రైట్. అట్టి విధంగా ఎప్పుడైతే నువ్వు స్పిరిట్లో ఉంటావో, ఆత్మలో ఉంటావో, ఆటోమేటిక్గా నీ నోటి ద్వారా ప్రభు యొక్క ప్రభావం బయలువెడుతుంది. 6:19 లోక సువార్త చూసుకున్నట్లయితే ఆయన యొక్క ప్రభావము బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను అని చెప్తుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు అంటే 24 గంటలు కూడా ప్రభు స్పిరిట్తో ఉంటాడు. ఆయన అంటే ప్రభు తండ్రితోనే ఉంటాడు, ఆయన పరిశుద్ధాత్మలో ఉంటాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన లోకానికి అప్పుడు దూరం అవుతాడు. ఈ లోకపు విషయాలు, లోకపు ఆలోచనలు, లోకపు ముచ్చట్లు, లోకస్తులతో కూడుకున్నట్టు ఇదంతా కూడా పక్కన పెట్టేస్తాడు. ప్రభువే 24 గంటలు కూడాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా మనిషే, చెప్పాను కదా, 100% మనిషే. యోహాను సువార్త 5:13 తీసుకున్నట్లయితే ఆయన తప్పించుకొని పోయెను. ఎవరి దగ్గర నుంచి? అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి. మరి అలాగే 12:37 యోహాను సువార్తలు తీసుకున్నట్లయితే ఆయన వారికి కనబడకుండా దాగి ఉండెను. ఎందుకు అంత నెస్సిటీ? ఆయన మనిషే కాబట్టి. అందుకని ఆయన ఏమంటారంటే, నా అంతటి నేనేమీ చేయట్లేదు, తండ్రే నా ద్వారా చేయిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి దగ్గర నేను ఛార్జింగ్ అవుతున్నాను, తండ్రి దగ్గర నేను ఫిల్ అవుతున్నాను, తండ్రితో నేను మాట్లాడుతూ ఉన్నాను, తండ్రితో నేను నడుస్తూ ఉన్నాను, తండ్రి ఏది చెబితే అది చేస్తూ ఉన్నాను. కానీ తండ్రి చెప్పకుండా నేను ఏం చేయను, తండ్రి మాట్లాడకుండా నేనేం మాట్లాడాను. అందుకని మాట్లాడేవాడు నీవు కాదు, కానీ తండ్రి ఆత్మ నీలో నుండి మాట్లాడుతుందని చెప్పేసి మరి 10, 20
మత్తయి సువార్తలో రాయబడింది. హల్లెలూయా. ఎక్కడున్నప్పటికీ, ఎంత దూరం అయినప్పటికీ కూడాను ఇట్టి విధమైనటువంటి పరిచర్య ఎక్కడుంటే అక్కడ మీరు పరిగెత్తండి. దూరమైన పర్లేదు, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, కానీ నీ ఆత్మ బలంగా ఉండాలి, నీ ఆత్మ వెలుగులో ఉండాలి, నీ ఆత్మ శక్తితో కూడుకున్నదై ఉండాలి. అందుకని మెలుకోగా ఉండి ప్రార్థించుడు. ఎందుకనంటే వాడు ఉన్నాడు గుంటకాడు నక్కలాగా, ఎవరిని మింగుదనా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి దొరకకుండా ఉండాల్సి అంటే నువ్వు ఎప్పుడు కూడా హీట్లోనే ఉండాలి, నువ్వెప్పుడు కూడా మెలకుగానే ఉండాలి, నువ్వెప్పుడు కూడా ప్రభుత్వం మాట్లాడుతూనే ఉండాలి, నువ్వెప్పుడు కూడా ప్రభుత్వం నడుస్తూనే ఉండాలి. నువ్వెప్పుడు ఉండాలి అంటే నీ అంతటి నువ్వు నడవలేవు. నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన మీద ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్ చేసావో, మనసు పెట్టావో, ఏకాగ్రత పెట్టావో, నీ హృదయం ఆనించుకున్నావో, ఆటోమేటిక్గా నువ్వు బలవంతుడు అవుతావు. అప్పుడు నీకున్నటువంటి భయం అంతా కూడా పోతుంది. అందుకని నాకున్నటువంటి భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాను అని చెప్పి కీర్తన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. 34:4 కీర్తన గ్రంథం 34:4. అందుకని 8:26 రోమీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను నీకు బదులుగా ఆత్మే నీ ఉచ్చరింప శక్యం కానటువంటి మూలుగలతో నీకు బదులుగా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. మొన్న ఒక ఆమె చెప్తుంది, ఒక ఆమెను నేను అప్పచెప్పడం జరిగింది ఒక సంఘానికి. ఇప్పుడు ఆమె వైశ్యస్సు, ఆమె వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆమెను అప్పచెప్పి 4 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు ప్రార్థన అంటే రాదంట. అక్కడ విజయనగరంలో ఉన్నారులేండి, నేను చెప్పేస్తాను, డైరెక్ట్ చెప్పేస్తాను. విజయనగరంలో రాజుగారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, సత్యరాజు గారు అని చెప్పేసి. ఇంతవరకు ప్రార్థన అంటూ రాదంట. ఎందుకు అంటే అంతా వెళ్ళిపోతుంది, పైపైన భక్తి వెళ్ళిపోతుంది అంతే. ఇవే కాదు, ఎక్కడైనా ప్రతి సంఘాలు కూడా అంత తేలిగ్గానే ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉండిపోతుంది. బ్రతుకుల్లో చిగురు లేవు, బ్రతుకుల్లో ఫలింపు లేదు, జీవితాల్లో వెలుగు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. పక్కింటోళ్ళు ఎలాగైతే దేవుని తెలియని ప్రజలు బాధపడుతూ ఉంటారు, అదే బాధల్లో నువ్వు కూడా ఉన్నావు. ఎందుకు అంటే సరైనటువంటి సంఘాన్ని నువ్వు ఎంచుకోవట్లేదు. ఆ సంఘ నాయకులు సరైనటువంటి విధానంతో నడిపించలేకపోతున్నారు కాబట్టి, ఆత్మదేవుడిని ఉపయోగించలేకపోతున్నారు కాబట్టి, లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని మీద ఆధారపడలేకపోతున్నారు కాబట్టి, వారు సొంత బుర్రతో, సొంత ఆలోచనతో వాక్యాన్ని పెట్టేసి, అక్షరాన్ని కంఠతో పెట్టేసి మొత్తం అంతా కూడా ఎక్కించుకొని పాయింట్లన్నీ నోట్ చేసుకుంటారు. ఓ పాయింట్ తర్వాత మరో పాయింట్ తర్వాత మరో పాయింట్, అలాగే ఏదైతే ఎక్కించుకున్నారో, ఏదైతే చదివారో, ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఆ ప్రిపేర్ అయినటువంటి మాటలు మాత్రమే ఆ సంఘానికి వినిపిస్తారు. తర్వాత ప్రార్థన చేస్తారు, పంపించేస్తారు. అప్పుడు అపవాదిగాడికి ఎక్కడ ఆడికి ఏం అస్సలు నవ్వదు, పొరపాటు ఏగవాళ్ళనట్టేనే ఉండదు ఆడికి. అందుకనే జబ్బులు తొలగవు, అప్పులు తొలగవు, రోగాలు తొలగవు, ఆందోళన తొలగదు, ఇబ్బందులు తొలగవు, సమస్యలు తొలగవు, ఎక్కడవక్కడే ఉంటాయి. ఎందుకనిసరంటే సరైనటువంటి బలం లేదు, ఆత్మదేవుడికి చోటు ఇవ్వలేని పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఎలా చేస్తాడు? ఇంకా లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మీద మనసు లేకుండా, ఆయనకి మనసు ఇవ్వకుండా, ఆయనకి చోటు ఇవ్వకుండా మరి ఎలాగవుతుంది? యేసుక్రీస్తు పరిచర్య అంటే ఆయన ఎలా చేశాడో మనం కూడా అదే విధంగా చేసినట్లయితే ఆటోమేటిక్గా దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మరి ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకొని వస్తున్నారు. అందుకని ఏంటంటే పూర్తిగా ఒక మాట వినండి, నా గొప్ప కోసం మెప్పు కోసం నేను చెప్పట్లే. ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలతలు బట్టి, ప్రభువు నాకు ఇచ్చినటువంటి వరాన్ని బట్టి, ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప మహదైశ్వర్యాన్ని బట్టి నేనేం చేశానంటే ప్రభువుతో ఏకంగా ఉండాలి, ఏకత్వం వహించాలి, మనసు పెట్టి ప్రార్థించాలి, మనసు పెట్టి అడగాలి, ఏక హృదయంతో, ఏక మనసుతో. అంటే చూసారా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసంతో నీ దేవుడైనటువంటి యెహోవాను అని చెప్పి ఉంది కదా 12:30 మార్క్స్ సువార్త ప్రకారంగాను, 6:5 ద్వితోపదేశ ఖండం ప్రకారంగాను. అట్టి విధంగా ఉండాలనేటువంటి కోరిక నాకు. అందుకనే ప్రభువుతో ఏకత్వం పొందాలని, ప్రభుత్వ బలం పొందాలని, ప్రజల కొరకు ఉపయోగపడాలని, ఈ జీవితం ఒకటేనని, విలువైన జీవితాన్ని నేను ప్రభు కొరకు ఎందుకు సంపూర్ణంగా హెచ్చించకూడదు అన్నటువంటి పట్టుదలతో నేను ఆ 1,50,000 అన్నది నేను వదిలేశాను. మార్చి నెలతో కట్. ఎందుకంటే ఒంటిపొడి బళ్ళు వచ్చేసాయి. మరో కళ్ళు మూసుకున్నట్లయితే ఆ ఒంటిపొడి బళ్ళు మార్చి ఇదే ఏప్రిల్తో మరి 24తో క్లియర్ అయిపోతుంది, అదొక 1,50,000. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే మే నెల వచ్చేస్తుంది, అదో 1,50,000. మరి కళ్ళు మూసుకున్నట్లయితే జూన్ 12 ఓపెనింగ్, అంటే హాఫ్ మంత్లో ఓపెనింగ్, ఒక సగం నెలలో మరొక 1,50,000, మొత్తం 4,50,000. పొరపాట్లు కూడా పైసల గురించి కానీ, డబ్బుల గురించి కానీ, జీతం గురించి కానీ, లేదంటే నాకు ఏ సంఘం కూడా లేదు, వెనక ముందు ఆలోచించలేదు. నా తండ్రితో నేను ఏకత్వం పొందాలి, నా తండ్రి బలాన్ని పొందుకోవాలి, నా తండ్రిని మహింపరచాలి, నా తండ్రి గురించి నేను ప్రాకులాడుతుండాలి, నా తండ్రి నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నా తండ్రికి నేను సమయాన్ని సంపూర్ణంగా నేను కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యాన్ని నేను జరిగించుకోవడం జరిగింది ప్రియులారా. అదే సరే ప్రభువుని అడిగి మరి ప్రభు యొక్క ఎన్నోసార్లు ఆయన పిలుచుకున్నాడు, రా రా రా, నువ్వు అశ్రద్ధ చేయొద్దు అని చెప్పేసి ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, 2వ దినవృత్తాంతాలు 29:11 ప్రకారంగాను ఎన్నోసార్లు అంటే నేను నెగ్లెక్ట్ చేశాను. ఓ పక్క స్కూలు, ఓ పక్క పిల్లలు, ఓ పక్క ఇది అది అని చెప్పేసి బుర్రలో అంత రకరకాలుగా ఉండేది. కానీ నా మనసు అంతా కూడా ప్రభుతో నిండిపోవాలి. అందుకని ప్రభు యొక్క పరిచర్య అంటే మనం మనసులో ఏది పెట్టుకోకూడదు.
ఎందుకంటే ఆయన పిలుచుకున్నాడు ఒకటి. ఆయన ఏమన్నాడు, ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తాను ఏ ఆటంకం ఉండకూడదు ప్రభు అని నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే రిజైన్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న మాట విన్నానో, పంజరంలో నుంచి ఒక చిలుక బయటకు వచ్చేటట్టు ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సంతోషంతో నిండిపోద్ది, మనసంతా కూడా అట్టి విధంగా నిండిపోయింది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎక్కడుంటే అక్కడ మనం పరిగెత్తడమే. అందుకని ఈ రోజున పరిచర్య ఎలా చేస్తారంటే, దేవుడు ఈ రోజు మాట సెలవిస్తే చాలా కార్యం జరిగిపోతుంది. ఈ రోజు మాట సెలవిస్తే చాలా దెయ్యాలు పరిగెడుతున్నాయి. ఈ రోజు మాట సెలవిస్తే చాలా అక్కడ జబ్బులు బాగవుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి దూరమైనటువంటి ప్రయాణం నుంచి వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంట, ఎంతోమంది గతసారి విన్నారు కదా మీరు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది ఆవిడ, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, పాస్కర్ల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో ఊర్లు తిరిగింది, కానీ ఎక్కడ కూడా లాభం లేకపోయింది. ఎప్పుడైతే జస్ట్ చిన్న ప్రార్థన చేయడం జరిగిందో, ప్రార్థన కూడా కాదు, ఎప్పుడైతే నా ఇంటి ఆవరణలోకి వచ్చింది, నాకు చర్చి గట్ర ఏం లేదు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, చర్చి గురించి దేవుడు పెద్ద స్థలం ఇస్తాడు. స్టార్ట్ చేశాను ఒక ప్రాంతంలో, అది వారానికి తేడా వచ్చేస్తున్నారు, వారానికి పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రార్థన చేయండి, మంచి స్థలం ఇవ్వాలని, మంచి చర్చి కట్టాలని, మీరందరి ప్రార్థన నాకు సపోర్ట్ అవుతుంది. దేవుని స్తోత్రం కలను గాక. కాబట్టి నేను అన్నది ఏంటంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క నడిపింపు, యేసుక్రీస్తు యొక్క అడుగుల్లో అడుగు వేసేటట్లు ఉంటేనే కానీ ఆత్మకార్యాలు నెరవేర్చబడవు. దేవుని స్తోత్రం కలను గాక. అట్టి పరిచర్య ఎక్కడైతే ఉందో అక్కడ పరిగెత్తండి, మంచి దీవెన, మంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు. అందుకని ప్రతి క్షణం కూడా ప్రభుతో ఉండేవాడు, తన దేవుడితో ఉండేవాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు, చీకటి పడకుండానే, అంటే చీకటి ఉంటుండగానే, తెల్లవారుజామునగానే ఆతృత అనమాట. అట్టి విధమైనటువంటి ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరి తాలూకు ఆలోచనలు పెట్టుకోకుండా, ప్రభు నువ్వు కలిసి ఉన్నట్లయితే ప్రజలందరికీ ఎంత మేలో, ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో. అప్పుడు ప్రజలందరూ కూడా నిన్ను చూడరు, నీలో ఉన్నటువంటి ప్రభుని చూస్తారు. ఈయన ఎంత మహత్యం గలవాడో, ఇట్టి అద్భుతాలు, ఆశ్చర్యకారులు ఇంత ముందు ఎన్నడూ చూడలేదే. గుడ్డివానికి ఎవడైనా సరే కన్నులు ఇచ్చాడు ఇంతవరకునో? ఇవ్వలేదే. కుంటివాడు గంతులేస్తున్నాడు, మగవాడు మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు చూస్తూ ఉన్నాడు, చెవిటివారు వింటూ ఉన్నారు, దెయ్యములు పరిగెడుతున్నాయి, భయంకరమైన వ్యాధులు బాగు చేయబడుతున్నాయి. అంటే దేనివల్ల అంటే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమారుడు అందరూ కూడా నీతో ఉండడం వల్ల, నీలో ఉండడం వల్ల, నిన్ను ఉపయోగించుకోవడం వల్ల, నీ ద్వారా ప్రభు నామానికి తన మహిమ తెచ్చుకోవడం వల్ల ప్రభు ఘనత ప్రభావాలు పొందుకుంటున్నాడు. అట్టి విధమైనటువంటి పరిచర్య, అట్టి విధమైనటువంటి ఆశీర్వాదాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సంఘాలకు మీరు పరిగెత్తండి. అదేవిధంగా సంఘాలన్నీ కూడా ఉండేటట్లు ప్రార్థన చేయండి. ఓకే, దేవుని స్తోత్రం. ఈ మాటలని విత్తనాలు మన హృదయాన్ని నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాము. ఈ సాక్ష్యం ఏంటంటే, మరి చోడవరం అంటే అనకాపల్లి జిల్లా, అక్కడ నుంచి లూపేరి అనమాట, లోపల నుంచి పల్లెటూరు నుంచి రావడం. పాపం ఆ ముగ్గురు కూడాను ఎండ బాగుంది, ఉదయం 7 గంటలు బయలుదేరారంట, పైన హెల్మెట్ కూడా లేదు, ఓకే, క్యాప్ కూడా పెట్టుకోకుండా తన తల్లిని, తన భర్తని, తను మొత్తం ముగ్గురు కలిపి బండి మీద వచ్చేసారు విజయనగరం. ఎందుకంటే సాక్ష్యాన్ని చెప్పడానికి. కానీ 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాల పాటు త్రాగుడు, అప్పులు, రాత్రుల వేళ నిద్ర పట్టుకొని డిస్టర్బెన్స్, తిట్లు, పగలు రేయి, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, అందరి దగ్గర కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితి యేసు నామంలో ప్రార్థన ద్వారా అది విడుదలైపోయింది. అందుకని ఆ సాక్ష్యాన్ని పంచుకోవడానికి చెప్పేసి ఆ తల్లి ముగ్గురు కూడా వచ్చేయడం జరిగింది. ఓకే, అది ఆ సాక్ష్యాన్ని మనం విందాము. ఇప్పుడు ఆమె నోటి ద్వారా విందాం. దేవుడికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మాది అనకాపల్లి జిల్లా చోడవరం. మా పెళ్ళి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. పెళ్ళైన సంవత్సరం వరకు మేము బాగున్న తర్వాత 8 సంవత్సరాల నుంచి మా మధ్యలోని బాగా గొడవలు, అల్లర్లు బాగా చెలరేగాయి. మా ఆయన గారు స్టార్టింగ్లో సేవ చేసేవారు. సేవ చేసి 1 సంవత్సరం బాగున్న తర్వాత మాకు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. కాకపోతే స్టార్ట్ అవ్వడం అయితే మామూలుగా స్టార్ట్ అవ్వలేదు. మేము మా జీవితంలో ఇంకా అనుభవించలేని నరకాన్ని, యాతన్ని మేము ఇక్కడే చూసాం. ప్రతిరోజు కన్నీళ్ళతో ఉండేవారిని. 2 పిల్లలు ఉన్నారు. అయినా సరే ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా బ్రతికింది లేదు. తిన్నా సరే తిన్నట్లు ఉండేది కాదు, నిద్రపోయినా సరే నిద్రపోయినట్లు ఉండేది కాదు. ఎన్నో అప్పుల మీద అప్పులు వస్తూ అవి ఏ విధంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయో, ఎందుకు ఖర్చు అవుతున్నాయో కూడా మాకు తెలియదు. కానీ 100ల్లో కాదు, లక్షల్లో పోయేవి డబ్బులు. కానీ మేము ఇద్దరమే కష్టపడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి కష్టపడిన రూపాయి కూడా అప్పు తీర్చుదామంటే అవ్వట్లేదు, ఒక్క అప్పు కూడా తీరడం లేదు. మేము ఎన్నో దిక్కులకు తిరిగాము, ఎంతోమంది సేవకుల దగ్గర ప్రార్థన చేయించాము. ఏ సేవకుల దగ్గరికి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడనేసి మేము తిరగలేని స్థలం లేదు. అంటే మా జీవితంలో మేము పడలేని నరకాన్ని మేము అనుభవించాము. మా కష్టం చూసి ఒక ఫ్యామిలీ మాకు చెప్పారు,
ఎస్ఎస్ రావు అయ్యగారి ద్వారాగా మేము నెంబర్తో మేము ఫోన్ చేసి మేము ప్రేయర్ చేయించుకున్నాము. మా ఫ్యామిలీ ఇప్పుడు సంతోషంగా ఉంది. అయ్యగారు ఒక్కసారి ప్రార్థన చేశారు, అది ఫోన్లోనే ప్రార్థన చేశారు. అయ్యగారితో మీరు మాట్లాడండి అనేసి మాకు నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చాక నేను ఒక్కసారి ఫోన్ చేసి అయ్యగారితో మాట్లాడి చెప్పిన తర్వాత అయ్యగారు ఒకసారి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మరుసటి రోజు నుంచే మార్పు చూసాం, కానీ నేను ఎంతకు ముందులాగే ఉంటాడేమో అనేసి నేను నమ్మలేదు. అయితే అప్పటి నుంచి అయ్యగారు ప్రార్థన చేసిన దగ్గర నుంచి పిల్లలతోనూ మాతోని ఇంట్లో సంతోషంగా నెమ్మదిగా ఉండడం, ఇంట్లో ఎక్కువ సమయం మాతో గడపడం చేస్తున్నారు. అయ్యగారు చేసిన ఒక ప్రార్థన వల్ల మేము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాము. దీనికి కారణం ఏంటంటే అయ్యగారు చేసిన ఈ ప్రార్థన, దేవుడు మా పట్ల చేసిన ఈ కార్యం, ఎస్ఎస్ రావు అయ్యగారు ప్రార్థన వల్లే మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. దేవుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు సమాధానంగా ఉంటున్నాము. దేవుడు ఇచ్చిన సాక్షిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, జీవము గల దేవ, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. నీ యొక్క అత్యంతమైనటువంటి ప్రేమను బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఇదిగో నా తండ్రి ప్రభు, పరిచర్య అంటే సాదాసేద కాకుండా తండ్రి నీ ఆత్మ ద్వారా చేయడం, యేసుక్రీస్తు యొక్క కుమారుడు అంటే నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిచర్యగా ఉండేటట్లు తండ్రి ప్రభా మీరు చూడమంటున్నారు. అట్టి విధంగా పరిచర్య ఎప్పుడు కూడా అది ఒట్టిపోదు, వాడిపోదు, ఎండిపోదు. అది గొప్ప బలమైంది, గొప్ప దీవెనకరమైంది. మనుషులందరూ కూడా ఆశీర్వదింపడతారని చెప్పి నువ్వు సెలవిచ్చిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా బలహీనలైపోయి ఉన్నారో, తన చావు బతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో, అందుకు కారణం ఏంటో దురాత్మ శక్తులరా, చీకటి శక్తులరా, అపవిత్రత శక్తులరా, వారిని విడిచిపెట్టి భమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులు తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, ఉద్యోగాలు లేనటువంటి ఉద్యోగాలు, పిల్లలైనటువంటి పిల్లలు తండ్రి, వివాహాలు కానటువంటి వారికి వివాహాలు ఏ సున్నాములు జరుగును గాక. అదే తండ్రి ప్రభా, పీసీఓడి, అలాగే నా తండ్రి ప్రభా, గర్భంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి తండ్రి స్త్రీలు బాధపడుతున్నటువంటి ఆ యొక్క నొప్పుల నుంచి విడుదల కలుగును గాక. ఆ యొక్క నడుము నొప్పుల నుంచి నాయన, కాళ్ళ నొప్పుల నుంచి నా తండ్రి ప్రభా, తల నొప్పుల నుంచి, అనేక రకరకాల వ్యాధుల నుంచి, పెరాలసిస్ నుంచి నా తండ్రి, అలాగే నా తండ్రి ప్రభా మరి రకరకాలైనటువంటి క్యాన్సర్స్ నుంచి, జాండీస్ నుంచి, అన్నిటి నుంచి కూడా నా తండ్రి ప్రభా విడుదల పొందుకొందరు కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. నా ప్రార్థన వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ప్రభా. ఎంతమంది అయితే నాయన ఈ పరిచర్య కొరకు నా తండ్రి ప్రభా వారి యొక్క కష్టార్జితాన్ని పనంగా పెడుతూ మీ కొరకు ఆశపడుతూ ఉన్నారో, ఆశపడే ప్రాణం తృప్తిపరచబడి ఉన్నది అని 107:9 కీర్తన గ్రంథంలో నువ్వు సెలవిచ్చా ప్రభా. ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా ముందుకు సాగుతూ ఉన్నారో వారందరూ కూడా నాయన 30 60 ఫలింపబడుదురుగా యేసు నామములో తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే నాయన ఆ యొక్క తైలాన్ని, జలాన్ని పట్టుకున్నారో అది నీ పర్లకు ఔషధాలుగా మారిపోవును గాక, శక్తితో నిండిపోవును గాక, నీ కుమారుడైనటువంటి పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. అవి ఎక్కడ అప్లై చేసినప్పుడు కూడా యేసు నామములో తండ్రి నడినది మొదలుకొని అరికాల వరకు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చును గాక, గొప్ప విడుదల ఇచ్చును గాక. చీకటి శక్తులు ఇవన్నిట్లో వచ్చి నన్ను విడుదల పొందుకుంటారు గాక యేసు నామములో. తండ్రి నీకు లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇగో నీ కుమారుడు నా తండ్రి ప్రభా చంద్రపాల్ గారిని బట్టి నీకు స్తోత్రాలు, భవితను బట్టి, గీతను బట్టి నీకు స్తోత్రాలు, అలాగే నాతో కుసుమమ్మ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. కుటుంబం అంతటి మీద మీ వర్షం కురిపించబడును గాక, మీ దీవెలు కరుణింపబడును గాక, మీ ఆశీర్వాదాలు పొందుకొందరు గాక, మీ మిండైనటువంటి దీవెల చేత వారు దీవించబడి ముందుకు సాగిపోదురు గాక. తండ్రి గొప్ప ఆరోగ్యాలతో వారు నింపబడుదురు గాక. తండ్రి వారు చేస్తున్నటువంటి ఈ సువార్త పరిచర్య 30 100 ఈ భూమి యందును పై లోకమందు కూడా ఫలించును గాక. యేసు నామములో ఎల్లప్పుడూ కూడా సంతోషం చేత, ఆరోగ్యం చేత, ఐశ్వర్యం చేత వారు నింపబడుదురు గాక. అనేక మందికి ఇచ్చి చేతులుగానే వారు ఆశీర్వదింపబడుదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ నీ కుమారుడు తండ్రి ప్రత్యేకమైనటువంటి ఆయుధంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ప్రభా. మీరు బాగు చేసినందుకు మీకు స్తోత్రాలు. చావు బ్రతుకుల మధ్యలోంచి నాయన మీరు లేవనెత్తికి స్తోత్రాలు. దురాత్మ శక్తుల నుంచి నేను విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి పెట్టుకుని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరియ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి తోడై ఉంటూ గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.